మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీనా. ఇక వివరాల్లోకి వెళితే, అర్జీదారుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారిని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 226 దరఖాస్తులు స్వీకరించారు. వివిధ ప్రతిభావంతులు, దివ్యాంగుల వద్దకు వేదిక పైనుంచి దిగివచ్చి కలెక్టర్ వెట్రిసెల్వి అర్జీలు స్వీకరించి సావధానంగా విని వాటి పరిష్కార చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు అందించే అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందన్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. చెక్ చేయాలి, అరెస్ట్ అయిపోతుంది మేడం. వాటర్ బ్లాక్ రీడైరెక్ట్ టెంపుల్ ఉందా? మా తాతగారు కొన్నారండి 1965. అది మాకు తెలియక 80 సెంట్లు ఆన్లైన్ 80 సెంట్లు.
భగీరథ జయంతి సందర్భంగా ఏలూరులో ఫిరంగుల దిబ్బ వద్ద ఫ్లాష్ వారి ఆధ్వర్యంలో ఆదివారం భగీరథ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి పాల్గొన్నారు. ముందుగా ఫిరంగుల దిబ్బ వద్ద గల చెరువులో ఉన్న భగీరథ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం బడేటి రాధాకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ మాట్లాడుతూ నీటిని దివి నుంచి భూమికి తీసుకువచ్చిన మహనీయుడు మహర్షి అని అన్నారు. ఆయన లాంటి మహనీయుల జీవితాలు ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఒక లక్ష్యంతో ప్రయత్నిస్తే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చు అని భగీరథుడు నిరూపించారని తెలిపారు. ఆయన హయాంలో కబ్జాలు ఉండవని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, కార్పొరేటర్ సాంబా, కార్పొరేటర్ వాసు, టీడీపీ నాయకులు గంటా ప్రసాద్, ఆర్నేపల్లి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఒక లక్ష్య సాధనలో అనేక గోల్స్ ఉంటాయి. నేను గెలవడంతో నా గోల్ అయిపోలేదు, ఎందుకంటే గెలుపోవటం అనేది సహజం, కానీ నా లక్ష్యం వేరు. ఆ లక్ష్యం ప్రకారం నేను 5 సంవత్సరాల్లో నాకు ప్రజలు ఏదైతే విజయం ఇచ్చారో ఆ విజయానికి నేను ప్రజలకు చేసే సేవ బట్టే దానికైతే నా లైఫ్ ఏదైతే సార్థకత అవుతుందని నేను అందరూ కూడా అనుకుంటున్నా. దానికి సంబంధించే మరి సాంబా ఇందాక అన్నారు, నాకు ఎప్పుడో మాట ఇచ్చారని. నేను ప్రతి కార్యక్రమానికి ఎవరైనా సరే వచ్చిన ప్రతి కార్యక్రమానికి నేను అటెండ్ అవుతానని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. దాని ప్రాముఖ్యతను బట్టి కంపల్సరీ రావాలన్న కార్యక్రమానికి అయితే ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా సరే నేను డెఫినెట్ గా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్క పుట్టినరోజు ఫంక్షన్కి ఒక్కటికే నేను వెళ్తా. ఇవాళకి 11 నెలలు అయింది అసెంబ్లీ ఎలక్షన్ అయింది. 11 నెలల్లో మరి నా పీరియడ్లో కబ్జాలు అనేది ఇదే కాదు, ఎక్కడా కూడా ఇంటి పరిస్థితుల్లో కబ్జాలు అనేది ఏమి ఉండవు. దానికి నేను భరోసా మీ అందరికీ కూడా ఇస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బీసీ-డి నుంచి బీసీ-ఏకి ఏదైతే మార్చమన్నారో డెఫినెట్ గా నా దళాన్ని అసెంబ్లీలో వినిపిస్తా. గౌరవ ఎమ్మెల్యే గారు బీసీ-ఏలోని వీళ్ళు చేర్చాల్సిన ఆవశ్యకత చాలా ఉంది కాబట్టి తమరు ఒక రిప్రజెంటేషన్ కాకుండా మీకు ఆ సబ్జెక్ట్ మొత్తం ఇస్తాం. మీరు మా బీసీలందరి తరఫున కూడా అసెంబ్లీలో ఒక మాట మాట్లాడాలని చెప్పి మీకు మా గౌరవ విన్నపం చేస్తాం మా ఎమ్మెల్యే గారు. అలానే బీసీలు అంటే ఎవరికి మాటిస్తే ఆ మాట కట్టుబడి ఉంటారు. అలానే ముఖ్యంగా సగరులు అంటే వీళ్ళు రాముడి వంశం, రఘురాముడి వంశం కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు. 2019లో బడేటి బుజ్జి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఏమైపోద్ది, మేమందరం ఏమైపోవాలి అని ఆలోచించే సమయంలో మీరున్నాను మీ అందరికీ అండగాని ప్రతి కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త గుండెల్లో స్థానాన్ని సంపాదించి అదేవిధంగా మా అందరికీ చెయ్యిచ్చి మాకు ధైర్యాన్ని నింపి ప్రతి అడుగులోనూ మాకన్నా ముందుండి కష్టాన్ని ఆయన తీసుకుని సుఖాన్ని మాకు ఇచ్చిన బడేటి చంటాల గారికి, ఈనాటి భగీరథుడికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. వర్షం పడిన తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ఏలూరులో రాష్ట్రం మొత్తం చూసేలాగా ఒక కార్యక్రమం జరుగుతుంది మన సగర్లో అని చెప్పి అందరూ కూడా గ్రూపుల ద్వారా, స్టేటస్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏలూరు కాదు, జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం కూడా సోషల్ మీడియా ద్వారా రన్ చేసుకొని ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళైతే పాల్గొనాలి, లేదంటే సోషల్ మీడియా ద్వారా రన్ చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల లేదా ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగినంత గొప్పగా నా వారసులు చేస్తున్నారని భగీరథుడు అనుకున్నాడో ఏమో కానీ గంగన భూమి మీద దింపేశాడు. అయితే ఈ కార్యక్రమానికి చిన్న ఆటంకం కలిగి అందరూ ఏమైపోతుందని అందరూ ఫోన్లు చేస్తుంటే మా మిత్రులు, నా తమ్ముళ్ళు అందరూ కూడా మొక్కవోని దీక్షతో ఖచ్చితంగా మనం అనుకున్న దానికంటే రెట్టింపుగా ఈ ప్రోగ్రాం చేద్దామని చెప్పి
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ఏలూరు రూరల్ మండలం పాలగూడెం గ్రామంలో అసంఘటిత కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ రూరల్ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలని అన్నారు. అంతేకాకుండా పక్షపాతంగా వ్యవహరించరాదని, పని కావాలని అడిగిన వారికి పని కల్పించాలని అన్నారు. ఉపాధి హామీ శ్రామికులకు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, త్రాగునీరు, వైద్య సదుపాయములు మొదలైనవి అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్మికుల పిల్లలను తప్పనిసరిగా చదువులు నేర్పించాలని, మధ్యలో చదువులను ఆపివేసిన వారిని కార్మికులుగా మార్చరాదని స్పష్టం చేశారు. వారికి అవగాహన కల్పించి తిరిగి పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన స్త్రీలకు, పిల్లలకు, ప్రకృతి వైపరీత్యాలు బారిన పడిన ప్రజలకు, విభిన్న ప్రతిభావంతులకు మొదలైన వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయవాది ఏర్పాటు చేసి వారి యొక్క కేసులను నడిపించడంలో న్యాయ సేవాధికారి సంస్థలు కృషి చేస్తున్నాయని, కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవలసిందిగా సూచించారు. నిమ్మకాయల యార్డులో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి కార్మిక చట్టాలపైన ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పి రత్నరాజు, వై సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్, ఎంపీడీఓ సిహెచ్ పద్మజ, గ్రామ సర్పంచ్ సునీత, క్రాఫ్ట్ కోఆర్డినేటర్ వినోద్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు సంబంధించిన చట్టాలన్నీ కూడా సంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి ఉపయోగపడేవే. కొన్ని మాత్రం మినిమం వేజ్ యాక్ట్ అంటే పనికి సరిపడా జీతం సంబంధించి ఒక చట్టం ఉంది. ఆ చట్టం అయితే అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఆర్టికల్ 14 అధికరణం 14 సమానత్వం గురించి రాసుకున్నాం మనం. అందరికీ పని కల్పించాలి. ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్క అసంఘటితానికి 100 రోజుల పని. అందులో మనకి రాజ్యం మీకు ఆ పథకము ఖచ్చితంగా అమలు చేయాలి అని అంశం పెట్టుకున్నాం కంటే మీకు ఈ గ్రామీణ ప్రాంతంలో ప్రతి సంవత్సరం 100 రోజులు పని కల్పించాలి. దాంట్లో కూడా మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి. సమయానికి డబ్బు రావట్లా, ఒక్కోసారి నెల పడుతుంది, వారం పడుతుంది పని చేసిన దానికి, అవునా? కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యల గురించి మీలో మాట్లాడటానికి కూడా ఒక నాయకుడిని ఎన్నుకోవచ్చు. మీరు అంటే ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకోవచ్చు. ఒక సంఘంగా ఏర్పడి మీలోంచి ఒక నాయకుడిని ఎన్నుకొని మీ సమస్యల గురించి నాయకుడితో మాట్లాడటానికి మీకు హక్కు ఉంది. దేని ద్వారా ఉంది? మీకు హక్కు ఉంది. కనుక రాజ్యాంగం వచ్చిన హక్కులు ఏంటంటే మనకి అధికరణం 19లో మనందరూ అంటే మీ అందరూ కూడా ఎవరైతే అసంఘటితంగా ఉన్నారో వాళ్ళు ఒక చోట పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడవచ్చు, ఒక అసోసియేషన్గా ఏర్పడవచ్చు, ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకోవచ్చు. మీ సమస్యల ద్వారా ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారికి కానీ తెలియపరచవచ్చు. అదేవిధంగా మనకి రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు ఉన్నాయి. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఆర్టికల్ 39, 39E, 39A, 42, 43, 42, 43 ఇవన్నీ కూడా మనకి అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకి, అదేవిధంగా సంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలా, వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రత ఉండాలా, వాళ్ళ పిల్లలకు కానీ చదువు సంబంధించిన ఉచిత విద్య 14 ఏళ్ళలో ఉచిత విద్య ఉండాలి అనేది మనం రాసుకున్నాం రాజ్యాంగంలో. ఏలూరు రామచంద్రరావుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు త్రిపుష్కరోత్సవ షట్టింసత్ వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవ సహిత చతుర్వేద హవన ప్రయుక్త విమాన సుదర్శన కలశ ప్రతిష్ఠా సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము, బేరీ తాడన, దేవతాహ్వానము, చతుస్థానార్చనము, సింహవాహన సేవ, నీరాజన మంత్రపుష్పములు, సాతుమొరై తీర్థప్రసాద గోష్ఠి మొదలగు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకులు కిలాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ఈవో నల్లూరి సతీష్ కుమార్, కాబోయే ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పాలడుగు రమాదేవి పర్యవేక్షణలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
శ్రీ యోగా నారద శ్రీ వెంకటేశ్వర నారికేల బలదీత కదలి బలదీత నూత బలదీత నారికేల బల ఆత్మే జగామి ఓం దేవస్య ప్రార్థిత పదవే ఏకేస్మిన ఓం బాహుభ్యాః ఉష్ణో హస్తాః మహాగణ 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 మహాబలాగణ మహా ఉగ్రసింహాగణ మహాదేవాగణ సంపదాగణ గంగాలోచనాగణ రౌద్రాగణ సర్వాద్భుతాగణ శివనేన యోగానందాగణ శ్రీకృష్ణ మనవాదినే నమః వరప్రదాయ విశ్వంభరాయ నమః అద్భుతాయ నమః భవ్యాయ నమః దేవతవే నమః పురుషోత్తమాయ నమః అనఘాస్తాయ నమః నఖాస్తాయ నమః సూర్యజ్యోతిషే నమః సురేశ్వరాయ నమః సహస్రవాహవే నమః సర్వజ్ఞాయ నమః సర్వసిద్ధిప్రదాయ నమః వజ్రధమిష్టాయ నమః వజ్రనఖాయ నమః మహామహాయ నమః సూర్యక్తాయ నమః వక్రవత్సలాయ నమః వైశాఖభూతోత్థాయ నమః జననాథవత్సలాయ నమః ఉత్తరాకీర్తకే నమః మహాత్మనే నమః పుణ్యాత్మనే నమః దండ విక్రమాయ నమః వేదత్రయ ప్రపూజ్యాయ నమః భగవతే నమః పరమేశ్వరాయ నమః శ్రీవత్సాకాయ నమః. వాసవిమాత దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరులోని అతిథి హోటల్ వద్ద దివ్యల జయప్రకాష్ స్వగృహంలో వాసవిమాత పూజా కార్యక్రమాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. ముందుగా వాసవిమాత పూజా కార్యక్రమాలు నిర్వహించి భారీ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బడేటి చంటి మాట్లాడుతూ వాసవిమాత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న వారిని అభినందించారు. ఆ వాసవిమాత దీవెనలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, వ్యాపారవేత్త అంబికారాజా, ఆర్నేపల్లి తిరుపతిరావు, ఎంటీవీ సత్యకుమార్, తవా అరుణకుమారి, వేమ కోటేశ్వరరావు, వేమ రామారావు, కొర్రెల రమాదేవి, నగుర ప్రముఖులు పాల్గొన్నారు. విజయ వీక్షణ ఎమ్మెల్యే గారికి గుడిలో
మరి వాసవి మాత జయంతి సందర్భంగా ప్రతి ఏడు కూడా ఏదైతే జయంతి ఉత్సవాలు జరుగుతాయో మరి ఈ ఏడు మరి రామచంద్రరావుపేటలోని మరి జయబాబు గారి ఇంటి దగ్గర నుంచి ఏదైతే రథయాత్ర మొదలైంది, వాసవి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలన్న ఉద్దేశంతో మరి ఇది ప్రతి ఏటా కూడా చేస్తుంటారు. అలాగే ఇవాళ 1 టౌను, రేపు 2 టౌను, అలాగే ఎల్లుండ మరి ఇవాళ 2 టౌను, రేపు 1 టౌను, అవతల ఎల్లుండ అన్నదాన కార్యక్రమం ఉంది. మరి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మరి వారి కమిటీ వారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. తప్పనిసరిగా ప్రజల కోసం ఏదైతే ఈ మాత యొక్క ఊరేగింపు చేస్తున్నారో ఆ వాసవి మాత తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి. వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు 2 టౌన్లో మా ఇంటి దగ్గర నుంచి రథయాత్ర జరుగుతుంది. రేపు 1 టౌన్లో వాసవి సత్ర నుంచి రథయాత్ర, మళ్ళీ గజ్జిలవారి చెరువులో ఈదుతూ జరుగుతున్నాయి. అమ్మవారిది ఇది జరుగుతుంది. 7వ తారీఖు పూజలు, మధ్యాహ్నం భోజనాలు అందరికీ తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. జై వాసవి. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ మరియు కొటక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమం ఏలూరులోని అతిథి హోటల్లో ప్రారంభమైంది. మే 5 నుండి 7వ తారీఖు వరకు ఈ 3 రోజులు జరిగే ఈ కార్యక్రమానికి జోన్ 2లోని ఆంగ్ల ఉపాధ్యాయులు హాజరవుతారు. 3 సంవత్సరాలు కొనసాగే ఈ ప్రాజెక్టులో నాయకత్వ లక్షణాలు, ఆంగ్ల భాష సామర్థ్యాలు, బోధనలో సాంకేతికతను భాగం చేయడం వంటి అంశాలలో శిక్షణ పొందడంతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులను రిసోర్స్ పర్సన్స్గా ఎంపిక చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న వట్లూరు కళాశాల ప్రిన్సిపల్ దాసర్ మేరీ ఝాన్సీరాణి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొటక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుండి ఫరీజ్, నూతన్, అమిత్ మరియు ఏలూరు జిల్లా డీసీఓ ఉమాకుమారి, దాసరి మేరీ ఝాన్సీరాణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. They were very small. So when they became so, after that, and after that another year come. Alright, what is it? Okay. Imagine that you went to school for 10 years. Are you feeling fit for the world? నా పేరు డి మేరీ ఝాన్సీరాణి. నేను గురుకుల పాఠశాల వట్లూరు ప్రిన్సిపల్ని. ఈ నెల 5, 6, 7 ఈ 3 రోజులు కూడా అతిథి హోటల్ ఏలూరులో ఇంగ్లీష్లో శిక్షణ కార్యక్రమం ఎవరికంటే మా గురుకులాల టీచర్స్ కండి. కృష్ణా డిస్ట్రిక్ట్, ఎన్టీఆర్, తర్వాత ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ ఈ 6 జిల్లాల నుంచి 6 జిల్లాల్లో ఉన్న మా గురుకుల పాఠశాల సిబ్బంది అందరికీ కూడా ఇక్కడ శిక్షణ కార్యక్రమం జరుగుతుందండి. ఈ శిక్షణ ఇచ్చే వాళ్ళు ఎవరంటే కోటక్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ నుంచి బాంబే నుంచి వచ్చారండి వీళ్ళు. ఎవరంటే నూతన్ అండ్ ఫరీజ్. తర్వాత వీళ్ళు వచ్చి మరి టీచర్లలో మంచి ఇంగ్లీష్లో మంచిగా శిక్షణ కార్యక్రమం ఇవ్వడానికి వచ్చారు. దీంట్లో ఏంటంటే 3 దశల్లో ఉంటుందండి. అది వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ మీద, అలాగే టెక్నాలజీ మీద, అలాగే మరి ఈ రోజుల్లో అంతా కూడా మనకి ఇంగ్లీష్ మీడియమే. ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా మనం చాలా స్కూల్స్లో ఏంటంటే యాక్చువల్గా ఇంగ్లీష్లో బోధించలేని పరిస్థితి ఉంది. అందుకనే దాన్ని అవరోధించడానికి ముఖ్యంగా ఈ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఉపయోగపడతాయి. తర్వాత అలాగే ఏమేమి సామర్థ్యాలు అయితే ఉన్నాయో ఇంగ్లీష్లో వాటిలన్నిటినీ యూజ్ చేసుకోవడానికి, మరి పిల్లలకి మంచి విద్యాబోధన ఇవ్వడానికి, ఇంగ్లీష్లో తర్ఫీదు ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయండి. ఇది ఈ 3 రోజులతోనే అయిపోదు. ఇది 3 సంవత్సరాల ప్రాజెక్ట్ అండి. మనం మొత్తం అంతా కూడా దీని ద్వారా ఐబీ ప్యానల్స్ ద్వారానే మనం చూపిస్తున్నాం కాబట్టి ఆ టెక్నాలజీ ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ కూడా వీళ్ళు ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళకి తర్ఫీదు ఇస్తారు. దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అయినప్పటికీ కూడా మరి వాళ్ళందరూ కూడా ఒక కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా మంచిగా మాట్లాడే విధానాన్ని ఫ్యూచర్లో భవిష్యత్తులో మా గురుకులాల్లోని పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్టూడెంట్స్ కంటే కూడా బాగా ఆంగ్లం మాట్లాడడంలో బాగుంటారని ఆశిస్తూ
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం సేకరణకు టార్గెట్లు అంటూ రైతులను వేధించడం తగదని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం చేబ్రోలు, గోపీనాథపట్నం గ్రామాల్లో ధాన్యం కల్లాలను ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు, ఏలూరు ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్లతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిల్లులకు తరలించడానికి సిద్ధంగా ఉన్న తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులను ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిఎన్ఆర్, వాసుబాబు, జేపీలు మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని, లేకుంటే రైతు ఉద్యమంలో తాము భాగస్వాములం అవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ చింతలపూడి ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, స్థానిక వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. రైతులను ఆదుకోండి, పండిన పంటను వెంటనే కూడా ప్రతి గింజ కూడా కొనుగోలు చేయండి, రైతులు సంతోషంగా ఉండేలా చేయాలి. ఎందుకంటే ఇప్పటికే రైతులు చాలా అప్పుల పాలైపోయి ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, కలెక్టర్ గారిని రేపు కలుస్తున్నాం. అందరూ కూడా ఈ నష్టపోతున్నటువంటి ఈ తడిసిన ధాన్యంతో ఉన్నటువంటి రైతులందరూ కూడా రేపు తీసుకెళ్తాం కలెక్టర్ గారి దగ్గరికి. మేము కూడా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయమని కూడా ఈ రోజు కోరుతున్నాం. ఈ క్రాప్ అయ్యి టార్గెట్ పండిన పంట మేము కొంట ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు టార్గెట్ అయిపోయిందంటే రైతు ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలి? మాదల మనోహర్ గారు ఏలూరులో మీటింగ్ పెట్టి గవర్నమెంట్ అన్ని వ్యాపారం చేస్తుందా, అన్ని బియ్యం ధాన్యం కొనాలంటే గవర్నమెంట్ ఎందుకుంటుంది, కొందో మేమేమైనా వ్యాపారం చేస్తున్నామని నేను ఇంగిగా మారడం జరిగింది. ప్రతి గింజని కొనుగోలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కనుక రైతులు రోడ్డెక్కితే మేము అందరూ రోడ్డెక్కితే కనుక చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత కూడగొట్టిన అవుతారు. కాబట్టి వెంటనే దయించి ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి రైతుని తడిచిన ధాన్యమైనా సరే, మొక్కొచ్చిన ధాన్యమైనా సరే, ఏ ధాన్యమైనా సరే కొనుగోలు చేసి రైతుని ఆదుకోవాల్సిందిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన అగ్రికల్చర్ వారు ఇచ్చిన నివేదిక దానికి మన జిల్లా యొక్క యంత్రాంగం 1,50,000 టార్గెట్ ఇచ్చి 1,50,000 దానిమే మేము కొంటాం, మిగిలింది ఇది మేము కొనమని చెప్పేదానికి రైతు ఏం చేయాలి? ధాన్యం అంతా ఇంటి ముందు పోసుకుని ఏం చేయాలి? ఇప్పుడు మద్యం అమ్మటానికి టార్గెట్లు పెట్టి మీరు మద్యం 4 బాటిల్ అమ్మారా, 10 బాటిల్ అమ్మారా, 10 చాలదు 15 బాటిల్ అమ్మండి, మీరు అమ్ముతున్న కేసులు చాలట్లేదు, మంత్ ఎండింగ్ మీకు టార్గెట్ ఇచ్చాము అని మాట్లాడుతున్న సమయంలో రైతు 4 బస్తాలు ఎక్కువ పండించేది నేను ఎవరు పండించమన్నారు? ఈ ధాన్యం తీసుకొచ్చి మేము ఎక్కడ నిలవేయమని అధికారులే అడుగుతా చోద్యం చూస్తుంటే ఈ రైతు పరిస్థితి ఏంటి? ఈ రైతుని ఎక్కడి దాకా తీసుకెళ్దామని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ ఈ ధాన్యం బయటికి వెళ్ళడానికి డాలర్ మారకంలో రైతు దగ్గర ధాన్యం రైస్ మిల్ వాడు కొనడానికి వెనకం చేస్తున్నాడు. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సీజ్ ది షిప్ అన్న ఒక నానుడిలో ఈ రైస్ మిల్లో ధాన్యం కొంటే అది ఎక్కడి దాకా వెళ్తుందన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి నికృష్టమైన జీవితం మాకు వచ్చింది ఏంటని రైతు బాధపడుతున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. 3,70,000 టన్ను ఈ జిల్లాలో కొని రైతును ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది.
మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన, కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరికులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు buy 1 get 1, buy 1 get 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సెంటైల్, 98.50 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 97.53 పర్సెంటైల్, 94.70 పర్సెంటైల్. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. కార్మికులకు కనీస వేతన సలహా బోర్డును వెంటనే నియమించాలని, కనీస వేతనం నెలకు 35,000గా నిర్ణయించి అమలు చేయాలని ఏఐటియుసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం ఏఐటియుసి దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏఐటియుసి ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన రామారావు మాట్లాడుతూ 15 సంవత్సరాల నుండి కనీసం దేశంలో రాష్ట్రంలో కనీస వేతనాల సలహా బోర్డును ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలైన రిలయన్స్, అంబానీ, గౌతమ్ అదానీ సంస్థలకు రాయితీలు కల్పిస్తున్న ప్రభుత్వాలు ప్రైవేట్ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించడంలో శ్రద్ధ లేదని దుయ్యబట్టారు. దేశంలో డాక్టర్ ఆర్ ట్రైడ్ కమిషన్ నిర్ణయించిన ప్రకారం ఈ రోజు ధర వరకు అనుగుణంగా నెలకు 35,000 జీతం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ దాంగే అధ్యక్షతన వహించగా, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె బుచ్చిబాబు, ఏలూరు అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు, జిల్లా నాయకులు పి కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినా కార్మికుల పట్ల పనితీరు ఏమీ మారలేదని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు విఘ్నేష్, కార్యదర్శి శ్రీనివాస్, మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు లక్ష్మణరావు, ఆశ్రమం ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సురేష్, ఏఐటియుసి జిల్లా నాయకులు వసంతరావు తదితరులు పాల్గొన్నారు. దీనికి అంతర్జాతీయంగా
డాక్టర్ ఆక్ట్రాయిడ్ అనే ఆయన రూపొందించినటువంటి ఫార్ములాని అనేక దేశాలు ఆమోదించినాయి. మన దేశం కూడా ఆక్ట్రాయిడ్ ఫార్ములాని ఆమోదించింది. దాని ప్రకారం ఒక కుటుంబం జీవించాలంటే కనీసం 4 సభ్యులుగా పరిగణలోకి తీసుకుని వారికి ఎంత ఆహార పదార్థాలు కావాలి, ఎంత బట్టలు కావాలి, వైద్య సౌకర్యాలు ఏంటి, రిక్రియేషన్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుని ఆ ప్రకారం 26,000 రూపాయలు గతంలో ఎప్పుడో వచ్చింది. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఇవాళ వచ్చినటువంటి నూతన అవసరాలని దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా నిర్ణయిస్తే కనీస వేతనం 35,000 రూపాయలు ఉండాలని చెప్పి ఆ వర్క్షాప్లో నిర్ణయించడం జరిగింది. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా కనీస వేతనం అని చెప్పి అరకొరగా ఏదో నిర్ణయం చేసి దాన్ని కూడా అమలు చేయలేనటువంటి ఒక పరిస్థితి మన దేశంలో రాష్ట్రంలో కూడా ఉంది. అందువల్ల దీని మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున కనీస వేతనం 35,000 ఉండాలని చెప్పి ఏఐటీసీ ఇతర ట్రేడ్ యూనియన్లను కూడా కలుపుకొని దేశవ్యాప్తంగా ఒక ఆందోళనని రూపకల్పన చేసేటువంటి క్రమంలో భాగంగా ఈ రోజున దేశవ్యాప్తంగా ఏఐటీసీ ఈ ఆందోళనకు పూనుకోవటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 44 కోట్లని 4 కోట్లుగా విభజించి యజమానికి లాభం వచ్చేటట్లుగా కార్మికుడికి ఉద్యోగుడికి నష్టం జరిగేటట్లుగా చేసింది. దానివల్ల మరి అందరూ కూడా చాలా దెబ్బతింటారు. కాబట్టి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఆ 4 కోట్లని రద్దు చేసి 44 కోట్లని అమలు చేయాలని చెప్పేసి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇదేదో కొంతమందికి వచ్చేది కాదు, కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది. కనీస వేతన బోర్డు కనుక వేసి కనీస వేతనాలు కనుక ఇచ్చినట్లయితే షాపుల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్రతి చాట మన కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. అందరికీ కూడాను లాభం జరుగుతుంది. కాబట్టి లక్షలాది మందికి ఉపయోగపడే ఈ కనీస వేతన బోర్డుని వెంటనే నియమించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వాలు ఏమన్నాయంటే ఒకటి ఎన్డీఏ, ఒకటి ఇక్కడ ఉన్నటువంటి మన పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మోడీ గారు కూడా చెప్పారు కార్మికులకు సంక్షేమమే మా లక్ష్యం అని చెప్పారు. కానీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకోకుండా ఇప్పుడు కూడా శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఊచెత్తుకోకుండా కార్మిక శాఖను పక్కన పెట్టేసి ప్రభుత్వాలు వెళ్తున్నాయి అంటే ఈ ప్రభుత్వాలు నీతిమాలిన చర్యగా భావిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కార్మికులు లేనిదే ఇవాళ ఏ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కార్మికులు సంబంధించి కానీ ఏం నడవదో. కానీ ఈ విధంగా ప్రభుత్వాలు తీసుకుపోవడం దుర్మార్గ చర్య అని ఈరోజు వివరిస్తా ఉన్నాం. తమకు రావాల్సిన 8 నెలల పెండింగ్ ఇన్సెంటివ్లతో పాటు ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన నిరవధిక సమ్మె 2వ రోజు కొనసాగింది. మంగళవారం నూజివీడు, జంగారెడ్డిగూడెం డివిజన్లకు చెందిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం కొనసాగిస్తూ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 2018లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా విధుల్లో చేరిన తాము జిల్లా వ్యాప్తంగా 481 మంది పనిచేస్తున్నామని, తమకు 25,000 జీతంతో పాటు 15,000 పని ఆధారంగా ఇన్సెంటివ్లు ఇస్తున్నారని, అయితే గత 8 రోజులుగా ఇన్సెంటివ్ నిలుపుదలను చేశారని తెలిపారు. అలాగే నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని, ఎస్ఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం గత 15వ తేదీ నుండి వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో గత్యంతరం లేక నిరవధిక సమ్మె చేపట్టడం జరిగిందని తెలిపారు. కె ప్రసన్న, కరుణ, రేష్మ, వెంకటకృష్ణ, రమేష్, రాజశేఖర్ పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నా పేరు సాయి శివరామకృష్ణ. మేము రూరల్ ఏరియాలో పనిచేస్తూ ఉన్నాము. గత 3.5 సంవత్సరాలుగా ఇదే MLHPగానే పనిచేస్తూ ఉన్నాము. గత 3.5 సంవత్సరాల నుండి కూడా ఎప్పుడూ కూడా 40,000 జీతం అని చెప్తున్నారు. కానీ ఏ నెలలో కూడా 40,000 జీతాన్ని మేము ఎప్పుడు పొందలేదు. కేవలం 23,000 మాత్రమే జీతాన్ని ఇస్తూ ఉన్నారు. 15,000 రూపాయలు ఇన్సెంటివ్ అని చెప్పున్నారు. కానీ ఏ నెలలో కూడా మేము 15,000 ఇన్సెంటివ్ని చూసింది లేదు. ప్రతి నెల కూడా ఇన్సెంటివ్స్లో కటింగ్స్ అని చెప్పి 3,000 నుంచి 7,000, 10,000 వరకు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. కానీ అది మొత్తం కలిపి 30,000 లోపే
ప్రతి నెల ఎప్పుడైనా సరే ఇన్సెంటివ్ వచ్చేవి, కానీ ఏ నెలలో కూడా 40,000 ఇన్సెంటివ్ని మేము తీసుకున్నది లేదు. గత 3 సంవత్సరాలుగా కూడా మేము ట్రైబల్ విహెచ్సిలో ఈ ఫ్లడ్ డ్యూటీస్కి వెళ్తూనే ఉన్నాం. వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రతి నెలలో కూడా మేము ఇన్సెంటివ్స్ అనేది 0 ఇన్సెంటివ్స్ తీసుకుని ఉన్నాము. మాతో పాటు ట్రైబల్లో పనిచేసే వాళ్ళు, వారికి సహాయంగా వెళ్ళిన రూరల్ పిహెచ్సి వాళ్ళకి కూడా 0 ఇన్సెంటివ్స్ని ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. గత 15 రోజులుగా ముందు నెల 15 నుంచి మేము నిరసన ఇవ్వడానికి నోటీసులు ఇవ్వడం, అలాగే కమిషనర్ గారిని కలవడం, ముఖ్యమంత్రి గారికి లెటర్స్ ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు నిరసన స్టార్ట్ చేసి 8 రోజులు పూర్తయినప్పటికీ కూడా మా పైన ఎటువంటి స్పందన లేదు. అదేవిధంగా సత్యకుమార్ గారు కూడా నిన్న చేసినట్టు వ్యాఖ్యలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. సో వాళ్ళకి మేము శాలరీ తీసుకున్నా తీసుకోకపోయినా కానీ వాళ్ళకి 1వ తారీఖే రెంటల్ చెల్లించాల్సి ఉంటుంది. సో దీనిపైన గవర్నమెంట్ని మరొకసారి శ్రద్ధ చూపించాలని మా విన్నపాలని విన్నపించుకుంటున్నాం. మీడియా ద్వారా మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా అయితే మేము ఏ రోజు లేము. మేము అన్నీ కూడా న్యాయబద్ధమైన కోరికలతో, న్యాయబద్ధమైన డిమాండ్స్తో మేము ముందుకు వచ్చాము. మీడియా వారితో గవర్నమెంట్కి, అదేవిధంగా కమిషనర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, సత్యకుమార్ గారికి మరోసారి తెలియజేస్తుందేమనగా మా పైన డిమాండ్లను పరిశీలించి న్యాయమైన డిమాండ్లు మాత్రమే నిర్దేశం చేయమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ జంగారెడ్డిగూడెం డిపో సెక్రటరీ DVSNT రాజు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజోజీకి NMU నాయకులు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సెక్రటరీ రాజు మాట్లాడుతూ తమ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమం చేపట్టామన్నారు. ప్రభుత్వం తక్షణమే తమ 38 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా పాత హెల్త్ స్కీమ్ అమలు చేయాలని, 1/19 సర్క్యులర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డిపో అధ్యక్షులు N నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. MRO గారికి మెమోరాండం ఇవ్వమని మా స్టేట్ కమిటీ పిలుపు మేరకు MRO గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని అంశాలు మాకు EHS ఇస్తున్నారు, కానీ ఆ EHS ఏం మాకు ఉపయోగపడాల. మాకు అందుకే మా పాత విధానం, పాత ఆర్టీసీ విధానానికి మేము కావాలని కోరుకుంటున్నాం. అలాగే 1/19 అనే ఒక సర్క్యులర్ ఉంది. ఆ సర్క్యులర్ని అమలు చేయకోకుండా చిన్న చిన్న విషయాలకు కూడా సస్పెండ్లు, రిమూవల్లు చేసి ఇంక్రిమెంట్లు తీసుకుని కొద్ది మేనేజ్మెంట్ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది. అవన్నింటినీ మేము క్రోడీకరించి MRO గారికి మేము మెమోరాండంగా ఇచ్చాము. కాబట్టి ఈ విషయంలో మాకు న్యాయం చేస్తారని MRO గారికి మేము ఇచ్చాము. ఈ విషయంలో మా హైకమాండ్, మా సెంట్రల్ కమిటీ ఏ పిలుపునిచ్చిన దానికి మేము కట్టుబడి ఉంటామని అది మీ ద్వారా తెలియజేస్తున్నాం. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించి అందుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం ఏలూరు CITU జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల భారీ వర్షాలు, ఈదురుగాలులు వలన వివిధ పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం తడిచిపోయిందని చెప్పారు. మామిడి, జీడి మామిడి, అరటి, మొక్కజొన్న, కూరగాయలు, పొగాకు తదితర పంటలకు నష్టం జరిగిందన్నారు. పంటలకు జరిగిన నష్టాలని వెంటనే నమోదు చేయాలని కోరారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించి కోకో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు లక్ష్యంతో నిమిత్తం లేకుండా రైతులు, కౌలు రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరిబత్తుల సీతారామయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కోన శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు గుంటపనేని సురేష్, గుర్రం రాంబాబు, వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మామిడి, అలాగే జీడి మామిడి, వరి, మొక్కజొన్న, పొగాకు, పామాయిలు, ఇతర ఉద్యాన పంటలకి తీవ్ర నష్టం జరిగినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా చోట్ల పామాయిల్ చెట్లు పడిపోయినాయి, కొబ్బరి చెట్లు పడిపోయినాయి. అట్లాగే కోకో రైతులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా చోట్ల ధాన్యం తడిచిపోయిన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం కొనుగోలు లక్ష్యం పేరుతో ధాన్యం కొనుగోలు నిలిపివేయడం వల్ల
ఇవాళ అన్నదాతలు ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ఇవాళ కల్లాలను ధాన్యం తడిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. పంటలకి తీవ్ర నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ జరిగిన అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాల్ని వెంటనే నమోదు చేసి ఇవాళ పంట నష్టాలను లెక్కించి ఇవాళ అన్నదాతలకి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే పంట నష్టాలు నమోదు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పంట ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు నష్టాలని నమోదు చేసి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కల్లాల్లో ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జిల్లాలోని రైతాంగ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దానికి నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి, జిల్లాలోని రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలి. అదేవిధంగా కోకో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కోకో పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించి కోకో రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ జిల్లాలో పంటల రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ ఆందోళనకు మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా వర్జీనియా పొగాకు సంబంధించిన రైతులు కూడా సరైన ధర రావడం లేదు. వర్జీనియా పొగాకు రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి జిల్లాలోని రైతాంగ సమస్య చర్చిస్తా ఉన్నాం. భవిష్యత్తులో అనేక ఆందోళనలు చేపట్టాలని చెప్పేసి సమావేశం నిర్ణయిస్తా ఉంది. ప్రధానంగా ఈ నెల 20వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. కార్మికులు చేస్తున్న సార్వత్రిక సమ్మెకి మేము రైతు సంఘం తరఫున సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. అదే రోజు గ్రామీణ హర్తాల్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామీణ హర్తాల్ కార్యక్రమాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు కూడా రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసమే కాకుండా ప్రధానంగా కార్మికుల సమస్య పరిష్కారం కోసం సంఘీభావంగా పెద్ద ఎత్తున గ్రామీణ హర్తాలు నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి రైతు సంఘం సమావేశం తరఫున కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న 9 రకాల పాఠశాలల వ్యవస్థ అసంబద్ధంగా ఉందని, కావున ఈ వ్యవస్థ అమలును ఆపాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి రెడ్డి దొర డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి దొర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 9 రకాల పాఠశాలల వ్యవస్థను అమలు చేయాలనే ఆలోచనలో ఉందన్నారు. ఈ విధానం అసంబద్ధంగా ఉందని, కావున ఈ ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. దీనికి బదులుగా 3 రకాల పాఠశాలల వ్యవస్థను అమలు చేయాలన్నారు. లేని పక్షంలో మే 9వ తేదీన జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. అదేవిధంగా 12వ పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలన్నారు. వీటితో పాటుగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ స్లీవా జోజీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి యువి నరసింహరాజు, ఉపాధ్యక్షులు జేఎస్ శాస్త్రి, కార్యదర్శి పివిఆర్ రాజలక్ష్మి, జంగారెడ్డిగూడెం మండలం అధ్యక్షులు ఐవి రత్నం, ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, కొయ్యలగూడెం మండలం అధ్యక్ష కార్యదర్శులు ఎం వరకుమార్, వై భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఈనాడు ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ పాఠశాల వ్యవస్థలకు నిరసనగాను మరియు 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు, ఐఆర్ ప్రకటనకు, పెండింగ్ డిఏల మంజూరు కొరకు రాష్ట్ర సంఘం వివిధ దశలలో పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. తొలి దశలో భాగంగా ఈరోజు పాత తాలూకా కేంద్రాలలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం తహసీల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ 117 జీవో అనేది విడుదల చేయడం జరిగింది. ఈ జీవోలో 6 రకాల పాఠశాల వ్యవస్థలను ఏర్పాటు చేస్తే ఆనాడు దీని వలన సుమారుగా 7,000 పైచిలకు పాఠశాలలు మూతపడడం జరిగింది. ఆ 117 జీవోను రద్దు చేయమని అనేక దశలలో పోరాటం చేయడం జరిగింది. అయితే దానికంటే ప్రమాదకరంగా 9 రకాల పాఠశాలల వ్యవస్థలను ఈనాడు ఈ ప్రభుత్వం అమలు చేయడానికి చూస్తుంది. మరి దీనిని ఖండిస్తున్నాం. ప్రాథమికంగా 3 దశలనే పాఠశాల వ్యవస్థ ఉండాలి. ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5 వరకు, ప్రాథమికోన్నత పాఠశాల 1 నుంచి 7 లేదా 1 నుంచి 8 వరకు, ఉన్నత పాఠశాల 6 నుంచి 10 లేదా 6 నుంచి 12 తరగతి వరకే ఉండాలి. ఈ రకంగానే పాఠశాల వ్యవస్థలు కొనసాగించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా
మరి ఈ ప్రభుత్వం ఒక్కొక్క రకమైన పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని ఒక్కో రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని వలన విద్యార్థులకు సమన్యాయం జరగట్లేదు కనుక అన్ని రకాల పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఒకే రకంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము తప్పనిసరిగా ఇప్పటికే 3 దశల ఉద్యమానికి పిలుపునిచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ 9 అంచెల విద్యా వ్యవస్థను ఉపసంహరించుకొని 3 అంచెల విద్యా వ్యవస్థను రూపమాపోకపోతే జిల్లా కేంద్రంలో కూడా మే 9వ తారీఖున మళ్ళీ ధర్నా చేపట్టడం జరుగుతుంది. గిరిజన ప్రాంతాలలో ఏళ్ల తరబడి ఎల్టీఆర్ భూములను సాగు చేసుకుంటూ ఫలసాయం పొందుతున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలి సంఘం జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యదర్శి సముద్రాల సుందర్రావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలం మర్రిగూడెం గ్రామ గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్రావు మాట్లాడుతూ మర్రిగూడెం గ్రామంలోని ఎల్టీఆర్ భూములను గత 30 సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటూ ఫలసాయం పొందుతున్నారన్నారు. ఈ భూములకు సంబంధించి పట్టాలు ఇవ్వాలని పలుమార్లు అధికారులను కోరినట్లు తెలిపారు. గతంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ 1/70 యాక్ట్ ద్వారా ఈ భూములకు పట్టాలు ఇస్తామని తెలిపారని గుర్తు చేశారు. కావున తక్షణమే ఈ భూములకు సంబంధించి సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మర్రిగూడెం గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు తలారి ప్రకాష్, నాయకులు యేసుపాదం రమేష్తో పాటు మర్రిగూడెం గ్రామ గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్టీఆర్ భూములు మర్రిగూడెంలో గత 25-30 సంవత్సరాల నుంచి ఆ గ్రామ గిరిజనులు జీడి మామిడి తోటలు పెంచుకొని ఆ ఫలసాయాన్ని ఉమ్మడిగా పొందుతున్నారు. ఇటీవల కాలంలో ఆ భూములకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో పట్టాల మీద దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో గతంలో జంగారెడ్డిగూడెం డివిజన్ రెవెన్యూ డివిజన్ అధికారి గారు ఆ భూమి ప్రభుత్వ గయాల భూమి అది ఎల్టీఆర్కు వర్తిస్తుంది కాబట్టి 1/70 చట్టంలో గిరిజనులకే న్యాయం జరుగుద్దని చెప్పేసి మాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఆ ఎండార్స్మెంట్ ప్రకారం మర్రిగూడెం గ్రామ గిరిజనులకి 6 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆ భూమి 44 ఎకరాల భూమి కాబట్టి అది 36 కుటుంబాలు ఉమ్మడిగా వ్యవసాయం చేసుకొని ఉమ్మడి ఫలసాయం పొందుతున్నారు కాబట్టి దాని మీద పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా 1/70 చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా స్వామినాథి సిఫార్సులు కూడా అమలు చేయాలని, భూముల విషయంలో ఇంటికి పేద కుటుంబానికి 2.5 ఎకరాలు భూములు ఇవ్వాలని, అలాగే సూపర్ 6 పథకాలు కూడా వెంటనే అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి విన్ టీవీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.